అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని అరండల్పేట జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, లాం నవమి, గంట మౌలిక, పద్మావతి, శివలీల ఇతర నేతలు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కి గుర్తింపు రావడంలో అమరజీవి త్యాగం ఎంతో ఉందని చెప్పారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ద్వారానే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆయన త్యాగాలకు గుర్తుగా అమరావతి రాజధానిలో అమరజీవి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా అత్యంత ఆనందంగా ఈరోజు కార్యాలయంలో జరుపుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అనేకమైనటువంటి కష్ట నష్టాలు, నిజంగా భారతదేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఒక రాష్ట్రంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండటానికి అనేకమైనటువంటి పురిటి నొప్పులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మొత్తం భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంకి ఒక 7 or 8 ప్రావిన్సెస్ ఉంటే మద్రాసు ప్రావిన్సెస్ కూడా చాలా పెద్దది. మద్రాసులో శ్రీకాకుళం నుండి ఈనాడు ప్రత్యేకంగా చెప్పబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు వరకు ఇప్పుడున్నటువంటి 26 జిల్లాలు, అటుపక్క మద్రాసు రాష్ట్రం మొత్తం కూడా మద్రాసు కిందే ఉంది. అక్కడ మన భాషని గౌరవించేవాళ్ళు కాదు, మన వ్యక్తిత్వాలకి విలువిచ్చేవాళ్ళు కాదు, మన హక్కుల్ని అసలు హక్కులుగా చూసేటువంటి వాళ్ళు కాదు. అలాంటి టైంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, అత్యంత చిన్న వయసులోనే గాంధీ సిద్ధాంతాలకి ప్రభావితుడై గాంధీతోటి నడిచినటువంటి వ్యక్తి, చిన్న వయసులోనే భార్యాబిడ్డల్ని కోల్పోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఏర్పడాలి, తెలుగు వాళ్ళకు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలలాగా తెలుగు వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఉండాలి, ఈ రాష్ట్రంలో నా ప్రజలు స్వేచ్ఛగా సంతోషంగా ఉండాలి, భాష పేరు మీద అణిచివేత చిన్నచూపు ఉండకూడదు అనే ఏకైక లక్ష్యంతో దాదాపు ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని నడిపారు. వాస్తవానికి చాలా పెద్ద ఎత్తున హింసాత్మకమైనటువంటి ఉద్యమాలు కూడా నడపవచ్చు, కానీ గాంధీ వారసుడుగా అహింసా మార్గాన్ని ఎంచుకున్నటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష ద్వారా, ఇక్కడ 2 విషయాలు గమనించాలి. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన జరిగేటప్పుడు కూడా చాలామంది చాలా రకాల ఉద్యమ లక్ష్యాలను ఎన్నుకున్నారు, కానీ గాంధీ మాత్రం అహింసా మార్గాన్ని ఎంచుకున్నాడు. అహింస ద్వారా తుపాకులు, బుల్లెట్లు, బాంబులు ఉన్నటువంటి పరదేశుల్ని తరిమివేయవచ్చని చెప్పేసి నమ్మి ఆ పద్ధతిలోనే భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించడమే కాకుండా ఈ జాతికి మొత్తానికి కూడా పితామహుడిలాగా వెలుగొందినటువంటి గాంధీ గారి అసలు శిష్యులైనటువంటి వారసుడు, అదే ఉద్యమ బాటను ఎంచుకున్నటువంటి నాయకుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన దాదాపు 58 రోజుల పాటు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా వాళ్ళ హృదయాల్ని గెలుచుకొని వాళ్ళల్లో నుంచి పెళ్ళుబికినటువంటి ఉద్యమం ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది.